రెవెన్యూ అధికారుల దౌర్జన్యం రచించాలి హైవే రెవెన్యూ అధికారుల దౌర్జన్యం రచించాలి హైవే రెవెన్యూ వేయాలి అక్రమ బైపాస్ రోడ్డు నిర్మాణం హైవే రెవెన్యూ అధికారుల దౌర్జన్యం అక్రమ బైపాస్ రోడ్డు నిర్మాణం అక్రమ బైపాస్ రోడ్డు నిర్మాణం వెంటనే రచించాలి హైవే అధికారుల దౌర్జన్యం రచించాలి హైవే రెవెన్యూ అధికారుల దౌర్జన్యం నిలిపివేయాలి అక్రమ బైపాస్ రోడ్డు నిర్మాణం వెంటనే నిలిపివేయాలి అక్రమ బైపాస్ రోడ్డు నిర్మాణం వెంటనే రచించాలి హైవే రెవెన్యూ అధికారుల దౌర్జన్యం రచించాలి హైవే రెవెన్యూ అధికారుల దౌర్జన్యం రచించాలి హైవే రెవెన్యూ అధికారుల దౌర్జన్యం నిలిపివేయాలి అక్రమ బైపాస్ రోడ్డు నిర్మాణం వెంటనే నిలిపివేయాలి అక్రమ బైపాస్ రోడ్డు నిర్మాణం వెంటనే రచించాలి అధికారుల దౌర్జన్యం రచించాలి రెవెన్యూ హైవే అధికారుల దౌర్జన్యం. నా పేరు విప్పర్తి గణపతిరావు అండి. మామిడి కుదురు మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఈ రోజున పాసర్లపూడి గ్రామంలో కైకాలపేట వద్దన ఈ అక్రమ బైపాస్ రోడ్డుకు వ్యతిరేకంగా మరి బాధితులైనటువంటి రైతులు మరియు ఇతర బాధితులు అందరూ కూడా ఈ రోజున ఉద్యమించడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే ఈ గత 5-6 సంవత్సరాల నుంచి కూడా దీని మీద నిరంతరాయంగా ఈ రైతులు కానీ పేదలు బడుగు బలహీన వర్గాలు కానీ పోరాటం చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే కేవలం జగ్గనపేట సెంటర్లో ఉన్నటువంటి ఒక హోటల్ని కాపాడడం కోసం ఈ గజెట్ అలైన్మెంట్ను మార్చేసి 2014లో ఇచ్చినటువంటి గజెట్ను రద్దు చేయకుండానే 2016లో మరో గజెట్ను తీసుకొచ్చారు. దానికి ఒక బైపాస్ నిర్మాణం చేయాలని ఒక కొత్త అలైన్మెంట్ తీసుకొచ్చి దానిని మళ్ళీ ఎవరైతే జగ్గనపేటలో ఉన్నటువంటి ఈ భూస్వాములు ఉన్నారో, సెంటర్లో వ్యాపారం చేసుకునే భూస్వాములు ఉన్నారో వాళ్ళ భూముల నుంచి ఆనుకొని వెళ్ళేలాగా మళ్ళీ అలైన్మెంట్ మార్చి వాళ్ళ భూముల రేట్లు పెంచడం కోసం వాళ్ళ భూముల పక్క నుంచి ఎన్ని మెలికలు తిరుగుతున్న రోడ్డు మధ్యలో శ్మశానాలు పోతున్నాయి, కొన్ని 100 ఏళ్లకు పైన దేవస్థానం భూములు పోతున్నాయి. అయినా సరే లక్ష్య పెట్టకుండా వాటిలన్నింటిని కూడా కప్పెట్టుకుంటూ దౌర్జన్యంగా ఈ అక్రమ బైపాస్ రోడ్డు నిర్మాణం చేస్తున్నారండి. చాలామంది రైతులు ఆంధ్ర రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన క్రమంలో కూడా ఈ హైవే వాళ్ళు రెవెన్యూ వాళ్ళు కలిసి ఒక కౌంటర్ దాఖలు చేశారు. ఆ కౌంటర్లోనేమో కొండాలమ్మ చింతను కాపాడమని ఒక ఆశాం మమ్మల్ని అడిగాడు. అతను అడిగిన మేరకే మేము డిఎల్సిసి మీటింగ్లో ఒక నిర్ణయం తీసుకున్నాము, బైపాస్ నిర్మాణం చేయాలని హైకోర్టుకి తప్పుడు సమాచారాన్ని ఇచ్చారు. ఇప్పుడు తీరా చూస్తేనేమో కొండాలమ్మ చింత దాటిన 1.5 కిలోమీటర్ దాటిన తర్వాత నుంచి బైపాస్ అలైన్మెంట్ తీశారు. పేరుకు కొండాలమ్మ చింతను వాడుతున్నారు, కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ జగ్గనపేట సెంటర్లో ఉన్నటువంటి బహుళ అంతస్తుల సముదాయాలు కలిగి ఉన్నటువంటి వ్యాపారస్తులు వాళ్ళ భూముల ధరలను పెంచుకోవడమే జయంగా ఈ రెవెన్యూ అధికారులు, స్థానిక రాజకీయ నాయకులు, కాంట్రాక్ట్ కంపెనీ, హైవే అధికారులు అందరితో కలిసి కుమ్మక్కయ్యి ఈ అక్రమంగా ఈ అలైన్మెంట్ తీసుకొచ్చి 6 ఏళ్ల నుంచి పోరాడుతున్నప్పుడు కూడా అనేక మంది కలెక్టర్లు మారినప్పటికీ కూడా ఈ నిర్మాణం ముందుకు సాగలేదు. కానీ దురదృష్టవశాత్తు ఈ కోనసీమ జిల్లా ఏర్పడిన తర్వాత కొత్తగా వచ్చినటువంటి జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా గారు ఆయన ఇవేమీ కూడా లక్ష్య పెట్టకుండా ఇన్ని న్యాయపరమైనటువంటి చట్టపరమైనటువంటి దొసుకులు దీంట్లో ఉన్నాయి, దీంట్లో చాలా అక్రమాలు జరిగాయి, ఈ రోడ్డు నిర్మాణం అక్రమమని బాధితులందరూ ఎన్నిసార్లు వెళ్ళి మొరపెట్టుకున్నప్పటికీ కూడా వారి విన్నపాలన్నింటి కూడా ఆయన అపహాస్యం చేస్తూ కింది స్థాయి అధికారులకు పిలిచి మీరు దౌర్జన్యంగా రోడ్డు వేసేయండి, ఎవరైనా కంప్లైంట్లు ఇచ్చిన పోలీస్ స్టేషన్లో తీసుకోవద్దు అని పోలీసు వారిని కూడా మాకు రక్షణ కల్పించకుండా చేసి రైతులకి బాధితులకి ఇలా దౌర్జన్యంగా కేవలం 5-6 సంవత్సరాలుగా మరుగున పడిపోయినటువంటి రోడ్డు నిర్మాణాన్ని ఆయన కేవలం ఈ 1 సంవత్సరం వ్యవధిలోనే ఇలా దౌర్జన్యంగా నిర్మాణం చేసుకుంటూ పోతున్నాడు. ఇది ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. ఎందుకంటే దీనిలో న్యాయపరమైనటువంటి
రకమైనటువంటి చట్టపరమైనటువంటి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ రోడ్డు వాళ్ళు దౌర్జన్యంగా పూర్తి చేసినప్పటికీ మాత్రం కూడా వాళ్ళు అక్రమ కేసుల్లో ఇరుక్కొని భవిష్యత్తులో వాళ్ళు ఉద్యోగాల్లో కూడా వాళ్ళకి చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా మేము అనేక మందికి మేము ఫిర్యాదు చేశాము, మానవ హక్కుల సంఘాలకు ఫిర్యాదు చేసాం, సిబిఐకి కూడా ఫిర్యాదు చేసాం. అయినా సరే ఎవరూ పట్టించుకోవట్లేదు. చివరి ప్రయత్నంగా మేము మరి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి కూడా బాధిత రైతులందరూ ఇటీవల ఫిర్యాదు చేయడం జరిగింది. మరి వారు గౌరవ రాష్ట్రపతి వారు మరి ఆ ఫిర్యాదును వారు పరిశీలించి ఈ రైతులకి, ఈ బాధితులకి అందరికీ న్యాయం చేయడమే కాకుండా ఈ అధికారులు ఇలాగ ఇష్టానుసారం చట్టాలని ఉల్లంఘిస్తూ వాళ్ళు ఇష్టానుసారం వ్యవహరించకుండా వారు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం సార్. రోడ్డు వేసిన కాంచి బాబు నాకు చాలా బాధగా ఉంది నాయన. రోడ్డు మా ఇళ్ళ నుంచి వేసిపోతున్నారు బాబు. రేత్రి ఎప్పుడు వస్తారో మాకు తెలియట్లేదు. మాకు చాలా బాధగా ఉంది బాబు. మరి మీరు ఏం చేస్తారో న్యాయం చేస్తారని మేము నమ్ముతున్నాం బాబు. మా ఇల్లు 2 ఉన్నాయి బాబు. మా మధ్యగారు చనిపోయారు, కొడుకు చనిపోయారు. మాకు అవలో లేరు బాబు. ఒక ఇంట్లో అవలో లేరు. మేమే ఉన్నాం, మీ ఇద్దరం, మా భర్త మేమే ఉన్నాం. మాకు న్యాయం చేయండి బాబు. మాకు ఆ ఇల్లు పోతుందనేసి మాకు చాలా బాధగా ఉంది బాబు. నాకు మీరు న్యాయం ఇల్లు తప్పించి మీరు రోడ్డు వేసుకోండి బాబు అని ప్రతి ఎవరు వచ్చినా అడుగుతున్నాను బాబు. నేను మీరేం చేస్తారో ఈ న్యాయం చేసి మమ్మల్ని ఇది చేయండి బాబు. మేము ఎక్కడికి వెళ్ళటానికి దారి లేదు బాబు. అది వేరే ఎల్లమిల్లి వెంకాయమండి, పాసిర్లపూడి. మా ఇల్లు కూలగొట్టడానికి రోడ్లు వేసేస్తున్నారండి. మాకు ఏ నోటీసులు ఇవ్వలేదండి. మీరు కలెక్టర్ గారు చెప్పినా ఏమి మాకు న్యాయం చేయలేదండి. మీ పై అధికారులు మాకు న్యాయం చేయాలండి. నష్టమైతే మాకు ఇంక మేము ఎక్కడికి వెళ్ళిపోమండి. మా ఇల్లు కూలగొట్టేస్తేనండి మాకు ఏ ఆధారం లేదండి. ఏమండి ఎలా చేస్తారో మాకేం తెలుసునండి. ఎలా చేస్తారో మాకు న్యాయం చేయాలండి. మా ఇల్లు కూలగొట్టకూడదండి. 214 జాతీయ రహదారి పాసిలపూడి నుంచి దిండి వరకు ఇవ్వాల్సిన రోడ్డుని జగ్గన్పేటలో ఉన్నటువంటి వ్యాపార సముదాయాల్ని, వ్యాపారస్తుల బిల్డింగులను కాపాడటం కోసం ఆ అలైన్మెంట్ మార్చకుండా 216 కింద మార్చి దాన్ని చూపించి పాసిలపూడి నుంచి మరి మా యొక్క ఇళ్ల స్థలాల మీద నుంచి దౌర్జన్యంగా మాకు ఇది ఏ విధమైనటువంటి దీన్ని సర్వే చేయకుండా, ఏ విధమైనటువంటి మాకు నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్యంగా మాకు నోటీసులు ఇవ్వకుండా, అలాట్మెంట్ చేయకుండా మా యొక్క భూముల్లోంచి దౌర్జన్యంగా, దుర్మార్గంగా ఇక్కడ రెవెన్యూ అధికారులు, హైవే అథారిటీ వారు ఈ యొక్క అక్రమమైన రోడ్డును నిర్మిస్తున్నారు. దీని విషయమే అనేక సార్లు అమలాపురం కలెక్టర్ గారిని, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారిని కలిసిన వాళ్ళు మాకు న్యాయం చేస్తున్నారు. కానీ ఏదో మా న్యాయం మాకు జరగలేదు.